హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా బలమైన ఫుడ్ అండి, మినప సున్నుండలు. అది ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? మినుములు తీసుకున్నానండి. ఒక అర కేజీ మినుములు తీసుకొని ఇందులో మట్టి గడ్డలు పుల్లలు ఉంటాయి, శుభ్రంగా ఏరుకోవాలి. ఏరి పక్కన పెట్టి చూడండి, ఒక మందపాటి బాండి పెట్టుకొని స్టవ్ మీద మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇవి దోరగా మనకి మంచి ఏగిన స్మెల్ వచ్చిద్దండి, అంతవరకు బాగా వేయించుకోవాలి. ఈ మినుములు ఏగే దాంట్లోనే మనకి సున్నుండ టేస్ట్ అనేది ఉంటుందండి. మరి మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు. బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి మంట. అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, కలర్ అయితే బాగా మారాలి, మంచి వాసన వచ్చిందండి, మినుములు ఏగిన వాసన. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని స్టవ్ కట్టేసుకుందాం. బాండి కిందకి దించి చల్లారనివ్వాలండి. ఆ వేడి చల్లారాక మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న మినుములన్నీ వేసుకుందామండి. 2 భాగాలుగా వేస్తున్నాను. జార్లో కొన్ని వేసుకుందాం. అందులోనే ఒక 2 స్పూన్లకి బియ్యం అండి. ఈ బియ్యం వేసినందువల్ల మనకి నోటికి అంటుకోకుండా ఉంటుందండి సున్నుండ. నోటికి చుట్టుకుంటుంది కదండి, అలా లేకుండా సున్నుండ టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. చూసారు కదా, కాస్త అంత మెత్తగా ఉండకూడదు, మరీ బరకుండకూడదు. మనం మీడియంగా తీసుకుందాం. బెల్లం తీసుకున్నానండి. ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను తురిమి. ఈ విధంగా తురిమి తీసుకున్న బెల్లాన్ని కొంతవరకు వేస్తున్నాను. తీపి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మిగతాది పక్కన పెట్టుకుందాం. బెల్లం బాగా కలిసేలాగా పిండిలో ఇలాగా చేత్తోనే మెత్తగా పిసుకుతూ ఉండలు చేసుకోవాలండి. చూసారా, బెల్లం బాగా కలవాలి. ఇదిగోండి, బెల్లంతోనే మనకి ఇలాగా తయారైంది కదా, ఉండ కట్టింది లైట్గా. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి అయితే కాస్త కరగబెట్టుకోవాలండి. వేడి వేడి నెయ్యి వేస్తేనే సున్నుండ మనకు చుట్టుకోవటానికి ఈజీగా వచ్చిద్ది. నెయ్యి అయితే ఎంత పట్టిద్దో అంత వేసుకోవాలి. మనకి ఉండ చుట్టడానికి సరిపడా నెయ్యి అయితే వేడి చేసుకుందాం. నెయ్యి అయితే కరిగింది కదండి, ఇప్పుడు ఇందులో వేసుకుందాం వేడి వేడిగా. కొంతవరకు వేసుకుంటా కలుపుకుంటా ఉందాం. పిండంతా ఒకేసారి కాకుండా కొద్దిగా తీసుకొని నెయ్యి కలుపుకుంటా ఉండలు చుట్టుకోవాలి. మరీ పొడిగా ఉన్నా ఇంకాస్త నెయ్యి వేసుకొని మనకి ఉండ వచ్చేలాగా చుట్టుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా ఉండలాగా చుట్టుకుందాం. చూసారా, ఇదే విధంగా మనకి ఉండలాగా చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని ఉండలు కూడా ఇదే విధంగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మంచి బలమైన ఫుడ్ అండి ఇది. రోజుకి ఉదయాన్నే ఒక్కటి తిన్నా చాలు, ఎంతో నడుములు గట్టి పడతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి మంచి బలం వచ్చిద్దండి మంచిగా. ఇదే విధంగా ఇలాగే చేసుకోండి. చిన్న పిల్లలకి పెట్టండి, బాగా వాళ్ళకి మంచి బలం. మినప సున్నుండ గురించి ఇంకా చెప్పేది ఏముందండి, ఆ టేస్టే టేస్టు. ఆ మినుములు, అదిగాక మనం పప్పు వేయకుండా మినుములు వేసి చేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఇవి బెల్లంతో. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి.
ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.